హాయ్ నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అనమాట. మార్నింగ్ నుంచి ఇంకా పని మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు అనమాట. మార్నింగ్ లేవగానే చాలా లేట్ అయిపోయింది. నాకు టమాటో పచ్చడి తినాలనిపించింది అనమాట, అందుకే చేశాను. ఎన్ని కూరగాయలు ఉన్నా పచ్చడి చేసుకునే వాళ్ళు తినాలనిపిస్తే ఎంతమందో చెప్పండి. ఇంకా దోశలో కూడా అదే అనమాట. ఇంకొక పక్క రైస్ అయిపోయింది. టమాటో పచ్చడి కోసం టమాటో అయితే మగ్గించుకున్నాను, పల్లీలు వేయించేసుకున్నాను. పల్లీలు టమాటో పచ్చడి. ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసాను. పిల్లలు అయితే ఫ్రెష్ అయిపోయి వచ్చేసారు, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేశాను. లంచ్లో కూడా ఇవాళ టమాటో పచ్చడి అనమాట. వాళ్ళందరూ వెళ్ళిపోయారు, హస్బెండ్ పిల్లలు. తర్వాత పాప లేసింది, పాప కోసం అని దోశ వేసేస్తున్నాను అనమాట. తను బ్రష్ చేపించి, చెప్పాను కదా కొంచెం అలాగే ఉంటుంది. తర్వాత ఒకటే దోశ పిండి ఉంటే నేను వేసేసుకొని తినేసాను అనమాట. ఇంకా తినొచ్చు కదా అంటే చపాతీ ఉంది, ఆ తర్వాత చూద్దాంలే అనుకున్నాను. రాత్రి అన్నం చపాతీలు అన్నీ క్లీనప్ చేసి ఊడ్చిపెట్టుకొని గిన్నెలన్నీ వేసేసుకున్నాను అనమాట. తర్వాత వచ్చి ఇంకా పక్కలన్నీ బెడ్ అంతా దులిపేసుకుంటున్నాను అనమాట. ఇవాళ అయితే ఇంకా చాలా హడావుడి, పొద్దున్న లేట్ అయిపోయింది కదా, చలికి నిజంగా చెప్తున్నాను అస్సలు ఇవ్వబుద్ధి అవ్వట్లేదు. ఏ రోజుకి ఆ రోజు స్కూల్ ఆపేద్దాంలే అన్నట్టుగా లేస్తున్నాను అనమాట. కానీ ఇంకా వద్దు, నిద్రలు ఇవ్వకుండా స్కూల్ ఆపడం ఏంటి, ఇది ఒకప్పుడు మన అమ్మ వాళ్ళు ఎలా చేశారు, మనం ఇలా చేయడం ఏంటి అని చెప్పుకుంటూ మోటివేట్ చేసుకుంటూ కాస్త లేట్ అయినా లేస్తూ ఉన్నాను అనమాట. మనకే అలా అనిపిస్తే పిల్లలకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? వాళ్ళకి నేర్పించాల్సిన వాళ్ళం కదా, మనం నేర్చుకున్నది వదిలేయకూడదు కదా అని చెప్పి మోటివేట్ నేను చేసుకుంటూ 7 అయినా సరే లేచి అప్పటికప్పుడు గబగబా చేసేస్తున్నాం అన్నమాట వర్క్స్. నేనైనా మా హస్బెండ్ అయినా. ఇంక నేను లేచాక ఆయన కూడా చలికి లేవడం చాలా కష్టపడుతున్నాం తెలుసా, అసలు చాలా భలే ఇబ్బందిగా ఉంటుందన్నమాట. ఇంకా బెడ్ అంతా సర్దేసుకున్నాను. పొద్దున్నే లేచింది ఈరోజు మా అమ్మాయి కూడా, కానీ అప్పుడు తను తినలేదు అంత పొద్దున్నే. ఇంకా మా హడావుళ్ళలో తనకి వాళ్ళ డాడీ ఉత్తి బ్రష్ చేయించారు, స్నానం చేయించలేరన్నమాట. కానీ అంత పొద్దున్న తను తిన్నంటే సరే అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోయాక తనకు దోశ వేశాను. తర్వాత ఇంకా నాతో పాటు మర్చేస్తున్నప్పుడు తను బనానా తింటా అంటే సరే అని ఇచ్చి నా చుట్టే తిరుగుతూ తింటుంది చూడండి. నేనైతే ఇంకా బెడ్ దులిపేసుకొని బొంతలన్నీ ఎత్తేసుకున్నాను. అస్సలు ఇంత దుడ్డు కప్పుకున్నా చలాగట్లేదు తెలుసా. ఇంకా అది ఉండగా వామ్నెస్ అయిపోయి ఇంక అప్పుడు బాగా నిద్ర వచ్చేస్తూ అస్సలు ఇవ్వబుద్ధి అవ్వట్లేదు. కానీ అబ్బా చలి ఏ సీజన్ వస్తే ఆ సీజన్కి ఆ గొడుగు పట్టాల్సింది అన్నట్టుగా భలే వింత ఉంటుంది. సమ్మర్ వస్తే ఉక్కపోతా, వర్షాకాలం వస్తే తడిచుడు ఇవంతా. ఇంకా తర్వాతకి నేను ఆయిల్ పెట్టుకున్నాను. మా అమ్మాయికి మరి నాకు జుట్టేయలేవేంటి అని అడిగి రబ్బరు దువ్వెన అవన్నీ తెచ్చుకుందనమాట. సరేలే ఇంకెలాగో ఫ్రెష్ చేపిస్తా కదా అని చెప్పి జుట్టేసేస్తా అని చెప్పి జుట్టేస్తున్నాను అనమాట. జుట్టేస్తుంటే చూడండి ఎంతగానో సతాయిస్తుందో, సిగ్గుపడిపోయింది చూడండి. అదిగో రబ్బర్తో ఆడుతూ ఉంది. నేను అటు చూడమ్మా జుట్టేస్తా అంటే తను కెమెరాలోనే చూసుకుంటుందంట. నేను అడుగుతుంటే తను చెప్తుంది, నేను కనిపించకూడదా మరి కెమెరాలో అంటుంది. చూసుకోకూడదు, జుట్టు వేసినాక చూసుకో అంటే ఎందుకలా, నేను ఇప్పుడే చూసుకుంటాను అంటా ఉంది. అమ్మ తమ్ముడు చిన్నోడు ఎక్కడ పోయారు అంటే, నువ్వు పొద్దున్నే వదిలేసి వచ్చావు కదా, నువ్వు వెళ్ళావు కదా స్కూల్ దగ్గరికి అని నేను అడుగుతూ ఉన్నాను అన్నమాట. అవును మరి నువ్వెప్పుడు వెళ్తావు చిత్తెళ్ళు అంటే, రోజు వెళ్తున్నాను కదా అని చెప్తుంది అనమాట. వాళ్ళ అన్నయ్యని తీసుకురావడానికి వెళ్తుంది కదా, అప్పుడప్పుడు ఇలాగే దింపిరావడానికి వెళ్తుంది. అదే స్కూల్ అంట ఆమెకి. మరి స్కూల్కి వెళ్ళాలంటే ఏమేమి కావాలంటే యూనిఫామ్ కావాలంట, వాటర్ బాటిల్ కావాలంట, ఇంకేంటి లాలీపాప్ కావాలంట, షూస్ కావాలంట, సాక్స్ కావాలంట, క్రేయాన్స్ కావాలంట. అమ్మ ఒకటా రెండా? అప్పుడు ఇద్దరు పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళైతే వెళ్తాం, యూనిఫామ్, బ్యాగ్, షూ అంతవరకే చెప్పేవాళ్ళు. నా కూతురు అయితే స్నాక్తో సహా క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్, స్కెచ్లు అంట ఏంటేంటో అడిగేస్తుంది. ఆడపిల్లలు చాలా బాగా మితిమీరిపోతారు కదా, అసలు ఎన్ని ఆలోచనలు ఉంటాయో. ఇంకా కబుర్లు ఆడుతూ వేస్తూ ఉన్నాం. మళ్ళీ నా కూతురికి ఈ మధ్య అసలు నేను వేసిన జుట్టు అస్సలు నచ్చట్లేదు. పక్కోళ్ళకి పోయి కూడా చెప్తుంది, నేను మా మమ్మీని ఈ జుట్టు వేయమంటే ఆ జుట్టు వేసింది, ఇలా నచ్చలేదంటే అలా వేస్తుంది అన్నీ చెప్తుంది. కొద్దిసేపే ఉంచుకుంటుంది, ఫ్రెష్ అవ్వగానే విప్పేస్తుంది అన్నమాట. చూడండి జుట్టు వేపిస్తే నన్ను వీడియో తీయట్లేవు అంట. సరే ఇటు తీయు అంటే తిప్పి చూపిస్తాను అన్నమాట. ఎలా ఉందో చెప్పండి జుట్టు అయితే. తర్వాత ఇల్లు అయితే ఊకేసుకుంటున్నాను. పొద్దున్నే 2 రూమ్లు ఊకేసాను, కానీ ఇప్పుడు పక్కలన్నీ ఎత్తేసాం కదా, అందుకే మొత్తం మళ్ళీ ఒకసారి లోపల కిచెన్, హాలు మొత్తం ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా
తప్పదు కదా, ఎన్నిసార్లు ఉక్కున్నా చెత్త. పొద్దునంతా అవి పల్లీల పొట్లు కానీ వెల్లిపాయ పొట్లు కానీ హడావుడి మీద కొన్ని అక్కడక్కడ పడిపోయి ఉంటాయి. ఎంత క్లీన్గా ఎత్తినా ఆ చెత్త అంతా వచ్చేస్తుంది కదా. ఎంత కాదనుకున్నా చెత్త అయితే వచ్చేస్తుంది పనుల వల్ల. ఇంకా అటు ఇటు ఎంత నీట్గా అనుకున్నా సరే. ఇంకా లోపల బ్యాగులు తీసాక సెల్ఫ్లోవి అది ఇది అంతా అయితే నీట్గా ఊకేసుకుంటున్నాను. రోజు చేసే రొటీనే అయినా మనకు చేయడానికి విసుకురాదు, ఆ పని తగ్గదు అసలు ఎంత చేసినా. ఏమంటారు, వీడియో చూస్తున్న ఆడవాళ్ళందరికీ నా కష్టం తెలుస్తుంది. నాదే కాదు, ప్రతి ఆడవాళ్ళ కష్టం అదే ఉండదు. అది కష్టమో లేకపోతే బాధ్యతో ఇష్టమో ఏంటో తెలియదు, కానీ కొన్నిసార్లు కోపం వస్తుంది. అది అలా వదిలేసి ఉండలేము. అలా అని చేస్తూ కూడా కొన్నిసార్లు అబ్బా లైఫ్ ఇదేనా అనిపిస్తుంది కూడా కొన్నిసార్లు. ఏమంటారు, కాదంటారా? కాదనే వాళ్ళు అవుననే వాళ్ళు కూడా కామెంట్ చేయండి, లైక్ చేయండి, సరేనా? ఇంక మొత్తం నీట్గా అయితే ఊకేసుకున్నాను అన్నమాట. ఇవాళ అయితే తుడుచుకోవట్లే, రేపు తుడుచుకోవాలి ఇల్లు. తర్వాత కొద్దిసేపు మా అమ్మాయిని బయట వాకింగ్ చేయాలి. ఇవాళ అయితే వెంటనే ఫ్రెష్ చేపియట్లే, ఎట్లా గ్యాప్ వచ్చింది ఇప్పుడే తినింది కదా అని చెప్పి రోజు ఇంట్లో కదా, ఈరోజు కొంచెం బయట చేపిస్తున్నాను అనమాట. కొంచెం ఆమెను కొంచెం బెటర్గా ఫీల్ అవుతుందేమో అని. ఎందుకంటే పక్కన అక్క వాళ్ళ ఇంటికి పోతూ ఉండే బయట అయితే ఈరోజు వెళ్ళకుండా బయటే కూర్చోపెట్టుకొని చేస్తూ ఉన్నాము. ఒక 1/2 అవర్ వాకింగ్ చేశాక నేను ఇంకైతే వాటర్ పెట్టేశాను. తిని కూడా ఒక 1 అవర్ అయింది కదా అని నేను వాటర్ పెట్టి వచ్చేలోపు మా చిత్తలు చూడండి బయట వెదర్ని చూస్తూ ఉంది. నేను ఇక్కడే కూర్చుంటా అని తననైతే ఫ్రెష్ చేసేసాను అనమాట. తనను ఫ్రెష్ చేసి తనకు స్టిక్కర్ పెడుతున్నా, అది అస్సలు అతుక్కోవట్లేదు, నా చేయికి అతుక్కుంది. ఈసారి చాలా చిన్న స్టిక్కర్స్ తీసుకున్నా. కాటుకు తీసుకున్నాక అది పౌడర్ తీసుకోవడం మర్చిపోయాను. పౌడర్ పెట్టినా నేను ఫేస్ మొత్తంకి పౌడర్ వేయను, ఉత్తి బొట్టు మీదనే పెడతాను. కానీ ఇంకా ఆమె కూడా ఇప్పుడు పెద్దగా అయిపోయింది కదా, కుదురుకుంటుందా కాటు కట్టి ఇటు చెడిపోయిద్దంతా ఉడిపి పెట్టాల్సి వస్తుందని ఇంకా పెట్టట్లేను. నేను వీడియో తీస్తున్నాను చూడండి ఎట్లా చేసింది. ఇంకా తనని అక్కడ కూర్చోమని చెప్పి నేను వాటర్ పెట్టేసుకొని ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకొని ఉన్న గిన్నెలు లేని గిన్నెలు అన్నీ తోముకున్నా. నేను వచ్చేలోపు చూడండి ఆమె కుస్తీ పడుతుంది. టీవీ ఉంటే టీవీ చూస్తున్నానేమో కాస్త, కానీ టీవీ రీఛార్జ్ అయిపోయింది, ఇంకా చేయించలేదన్నమాట. దానికోసం దెబ్బలాడుతున్నారని కుస్తీ పడుతుంది. తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడుతుందో మీరే వినండి. ఇంకా ఎలా గుద్దారు? వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.